ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. పోలీసులు వస్తున్నారు అత్తయ్య. ఫోరెన్సిక్ రిపోర్ట్స్ వచ్చుంటాయి. నమస్తే మేడం. నమస్తే. రిపోర్ట్స్ వచ్చాయి ఎస్ఐ గారు? వచ్చాయి మేడం. మీ ఇంట్లో ఉన్న ఎవరి మీద అనుమానం ఉందో వాళ్ళ ఫింగర్ ప్రింట్స్, ఈ ఇంట్లో వాళ్ళందరి ఫింగర్ ప్రింట్స్తో పాటు బయట కాంట్రాక్ట్ కిల్లర్స్, క్రిమినల్స్ ఫింగర్ ప్రింట్స్ కూడా పోల్చి చూశాను మేడం. కానీ బయటి వాళ్ళు ఎవరి ఫింగర్ ప్రింట్స్ మ్యాచ్ అవ్వలేదు మేడం. ఈ ఇంట్లోనే ఒకరి ఫింగర్ ప్రింట్స్ త్రిశూల మీద ఉన్న ఫింగర్ ప్రింట్స్తో మ్యాచ్ అయ్యాయని రిపోర్ట్స్ వచ్చాయి మేడం. కొంప తీసి నా ఫింగర్ ప్రింట్స్ వచ్చాయా? గ్లౌస్ వేసుకుని మరీ పట్టుకున్నానే, ఎలా దొరికిపోయానో. ఎస్ఐ గారు ఏం మాట్లాడుతున్నారండి? నా ఇంట్లో నా భార్యను చంపాలనుకున్న వాళ్ళు ఉన్నారా? ఎవరా పర్సన్ చెప్పండి. మేము మేడం అనుమానించినట్లుగానే ఈ చామంతి ఫింగర్ ప్రింట్స్ త్రిశూలం మీద ఉన్నాయి సార్. అది ఈ ఫోరెన్సిక్ రిపోర్ట్ ప్రకారం చామంతియే నేరస్తురాలు. సార్, నేను కాదండి, నేనేం చేయలేదు. ఏంటి ఇంకా నేను కాదు అని బుకాయిస్తున్నావు? నీకు గతి లేకపోతే ఈ ఇంట్లో నీడనిచ్చి తిండి పెట్టి నిన్ను పని మనిషిలా కాకుండా సొంత మనిషిలా చూసుకుంటూ కాలేజీకి పంపించి ఫీజులు కట్టి చదివించాం కదే, అలాంటి మా మీద ఇంత కక్ష పెట్టుకుంటావా? నువ్వసలు మనిషివేనా? నిన్ను నేను కాదమ్మగారు. మళ్ళీ అదే మాట? మంచిదాన్లాగా నటిస్తూ ఎంత పాపానికి ఒడిగొట్టావే. దేవత లాంటి అత్తయ్యను చంపేయాలని ప్లాన్ చేస్తావా? హాయ్ గారు గనక ఆ రోజు అడ్డు వెళ్ళకపోయి ఉంటే ఈ రోజు మా అత్తయ్య గారి ఫోటోకి దండ వేయాల్సి వచ్చేది. నిన్ను చూస్తుంటేనే అసహ్యం వేస్తుంది. తిన్నింటి వాసాలు లెక్క పెడతావా? నిన్ను దేని కాపాలరా? అమ్మా, అది కాదమ్మా. నార్మల్. మీ నాన్నకి ఈ పరిస్థితి రావడానికి కారణం ఇదే అని ఆధారాలతో ప్రూవ్ అయింది కదా, ఇంకా అడ్డొస్తున్నావా? ఆధారాలతో వస్తే నువ్వే దాన్ని వాళ్ళ కప్పచెప్తాను అన్నావు కదా ప్రేమ్. ఇప్పుడేమైంది? తప్పుకో. ఎస్ఐ గారు, ఇంకొక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా అరెస్ట్ చేసి తీసుకెళ్ళండి. సార్, ఒక్క నిమిషం. ప్రేమ్, నాకింక కోపం తెప్పించుకో. అమ్మా, చామంతి ప్రాణం పోయినా అలాంటి దుర్మార్గమైన పని చేయదు.